రాష్ట్ర వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు భారీగా తరలివచ్చారు. సరస్వతీదేవి జన్మదినం కావడంతో పలు ఆలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు. ఉదయం నుంచి ఆలయాలన్నీ భక్తుల మొక్కులు, పూజలతో రద్దీగా మారాయి. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి క్యూ కట్టారు భక్తులు. వనదేవతల గద్దెలకు పసుపు, కుంకుమ, చీరే, సారే, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నెల 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు మినీ మేడారం జాతర జరగనుంది. అయితే ముందే వనదేవతలను దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. ఆదిదేవుడికి భక్తులు కోడెమొక్కు చెల్లించుకుంటున్నారు. రద్దీ కారణంగా ఇవాళ రేపు ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులకు దర్శనానికి మాత్రమే అనుమతినిస్తున్నారు. అనుబంధ ఆలయాల్లో కుంకుమ పూజలో పాల్గొన్నారు భక్తులు. భీమేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు అభిషేక పూజలో పాల్గొని బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2.5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1.5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, వాహనాల పార్కింగ్ దగ్గర భారీగా రద్దీ నెలకొంది. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున గణపతి పూజ, విశేష పంచామృత అభిషేకాన్ని నిర్వహించి సరస్వతీ మాతగా అలంకరించారు. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. నిర్మల్ జిల్లా బాసర వసంత పంచమి వేడుకల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. భక్తులను నిలిపివేసి ట్రాన్స్కో ఉన్నతాధికారి కోసం ప్రత్యేక పూజలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆలయ అధికారులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులు ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదన్నారు భక్తులు. లైన్లలో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా బైన్సాల మహాలక్ష్మి పోచమ్మకు భక్తులు బోనాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి బారులు తీరారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.